ఆగస్టు నెల 64,82,000 పెన్షన్లకు 2,737 కోట్లు విడుదల చేశారట. రేపు 1 తారీఖు కాబట్టి ఆగస్టు 1 ఉదయం 6 గంటలకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం గ్రామ సచివాలయ ఉద్యోగుల చేత పంపిణీ చేసే కార్యక్రమానికి ప్రభుత్వం 64,82,000 మందికి దాదాపు 2,737 కోట్ల రూపాయలు విడుదల చేసింది. పెన్షన్ల పంపిణీని 1వ తేదీన ఉదయం 6కే ప్రారంభించాలి. అదే రోజు 96% పంపిణీ చేయాలి. 2వ తేదీతో 100% పంపిణీ పూర్తి చేయాలి. పంపిణీ ప్రక్రియలో జిల్లా కలెక్టర్లు పాల్గొనాలి. పంపిణీలో అక్రమాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించండి. గత నెలలో జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోండి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ కలెక్టర్లకు ఆదేశించాడు. గడిచిన జూలై 1 నాడు పెన్షన్ల పంపిణీ 4,000 పెన్షన్ పంపిణీ చేసిన దాంట్లో అనేక రకాల గందరగోళాలు అయమయము, చాలామందికి పెన్షన్లు రాలే, చాలామందికి వైఎస్ఆర్సీపీ అనే పేరుతోని పెన్షన్లు ఎగ్గొట్టాలని అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రయత్నం చేసినట్టు కంప్లైంట్లు వచ్చినాయి. అట్లాంటి ఇప్పుడు ఈ నెలలో ఎరైజ్ కావద్దు అని చెప్పి నీరబ్ కుమార్ ప్రసాద్ చీఫ్ సెక్రటరీ కలెక్టర్కి చెప్పిండు. మరి ఎంత మేరకు సక్సెస్ఫుల్గా చేస్తారు? ఎందుకంటే పోయిన నెలలో జరిగిన పొరపాట్లు, పోయిన నెలలో జరిగిన లోటుపాట్లు జరగకుండా ఏం చర్యలు తీసుకుంటారో కానీ మొత్తానికైతే రేపు 6 గంటలకే పంపిణీ, రేపు 96% కంప్లీట్ కావాలంటే ఎల్లుండి కల్లా 100% కంప్లీట్ చేయాలని చెప్పి వాళ్ళు ఒక టార్గెట్గా పెట్టుకున్నారు.